టాప్ 3 డీటెయిల్స్ గా చూస్తే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటి అన్నట్లుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై రైతులంతా తిరగబడితే హస్తం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోంది. అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసిన సర్కారు ఇప్పుడు ఈ వివాదంలోకి బీఆర్ఎస్ ను లాగుతోంది. ఇథనాల్ కంపెనీని మూసివేస్తామని చెప్పే ధైర్యం లేక గులాబీ నేతలపై కాంగ్రెస్ లీడర్లు నోరు పారేసుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డిపై అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ బురద జల్లారు. నోటికొచ్చింది మాట్లాడి తన అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారు. రైతులంతా ఓవైపు ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తుంటే రేవంత్ సర్కారు మొండిగా ముందుకెళ్తూ గులాబీ పార్టీని వివాదాల్లోకి లాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే నరేష్ చెప్పండి, ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అండ్ అన్నదాతలను కూడా నిర్దాక్షిణంగా అరెస్టులు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి నరేష్? ప్రియా, అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ అంశంలో పోలీసులు అక్కడ ఆ పోరాటాన్ని అణచివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రమంగా కేసులు బనాయించి ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేసి దొరికిన వారిని దొరికినట్టుగా పోలీస్ స్టేషన్ కి తరలించి వారిని చిత్రహింసలు పెట్టింది. చిత్రహింసలు పెట్టడంతో పాటు రిమాండ్ రిపోర్ట్ లో కూడా అసలు జరగనటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి రైతులకు బెయిల్ రాకుండా ఇబ్బంది పడేటటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరోవైపు అలంపూరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సంపత్ వ్యవహారానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు 3 నెలల క్రితం వరకు సంపత్ ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపింది నేనే, ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు జరగకుండా చూసింది నేనే అని గొప్పలు చెప్పి ప్రచారం చేసుకున్నాడు. ఒక సందర్భంలో రైతులందరినీ తీసుకొని కలెక్టర్ తో పాటు మంత్రిని కూడా ఆయన కల్పించి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపుతుంది, ఎట్టి పరిస్థితుల్లో పనులు జరగనివ్వమంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ దిశగానే అనేక ప్రయత్నాలు చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా నమ్మించారు. 3 నెలల తర్వాత తాజాగా కంపెనీ పనులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మరోసారి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ సంపత్ అండదండలతోనే పనులు ప్రారంభించినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇటు అధికార పార్టీ నేతల అండదండలు లేకుండా కంపెనీ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభించదని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా సంపత్ ఈ అంశానికి సంబంధించి రైతులను ఆందోళనలు విరమించమని కానీ, రైతులను పరామర్శించడం కానీ, ఆ అంశానికి సంబంధించి అనుమతులు రద్దు చేస్తామంటూ హామీ కానీ ఇటువంటివి ఏవి కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలకు చెప్పలేదు. ఇప్పటి వరకు వారితోని మాట్లాడింది లేదు. ఆ పోలీసుల దెబ్బలకు గాయపడ్డటువంటి వారిని కూడా పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆయన మాత్రం ఈ తప్పుని మాత్రం బీజేపీ ఇటు బీఆర్ఎస్ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు వచ్చాయంటూ ఆయన ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. ఆ సంపత్ గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకే ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభించకుండా అడ్డుకోవాలని చెప్పి ఆ 12 గ్రామాల ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన ఆ ప్రభుత్వము రద్దు చేస్తుందా, అసలు అనుమతి ఇచ్చిందా లేదా, ప్రభుత్వం పాత్ర లేనిది కంపెనీ యాజమాన్యం పనులు ఎట్లా చేస్తుందనే దాని మీద ఆయన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఓవైపు రైతులేమో ప్రభుత్వము రద్దు చేసే వరకు, లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే నరేష్, ఒక విధంగా ఇటు దిక్కు ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు మొర్రు అంటూ రైతులందరూ కూడా చెప్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మరి ఇట్లాంటి సమయంలో దాన్ని స్టాప్ చేయడం మానేసి బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? దీన్ని ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ గా చేస్తున్నారు? అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాన్ని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము, అధికార పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సంపత్ కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కైనట్లుగా తెలుస్తుంది. కంపెనీ యాజమాన్యంతో వీరంతా కుమ్మక్కై పనులు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇష్యూ ఎక్కడ మళ్ళీ ఆ ప్రభుత్వం మీదకి, అధికార పార్టీ నేత సంపత్ మీదకి వస్తుందనేటటువంటి అంశంతో వారు ఆ మొత్తం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ కంపెనీ రద్దు చేస్తారా చేయరా అనే దానికి మాత్రం సంపత్ సమాధానం చెప్పడం లేదు.
ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం జరుగుతుందని కూడా ఆయన ఎక్కడ మాట్లాడడం లేదు. కానీ పాత ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం, అక్కడ ఉన్నటువంటి రైతులు వ్యతిరేకిస్తున్నటువంటి అంశం మీద ప్రభుత్వం స్టాండ్ ఏంది, మీ యొక్క నిర్ణయం ఏంది, మీ భవిష్యత్తు కార్యాచరణ కావచ్చు, కంపెనీ అనుమతుల మీద ప్రభుత్వ నిర్ణయం ఏంటనే దాని మీద ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. స్పష్టత ఇవ్వకుండా ఈ అంశం మీద పట్ల రైతుల పక్షాన మాట్లాడినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, నిరంజన్ రెడ్డి మీద ఆయన అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. ఆ అంశం మీద మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నేతల మీద కూడా ఆయన విమర్శలు చేస్తూ బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ప్రభుత్వం కంపెనీకి అనుమతులు ఇవ్వాలా వద్దా, ఫర్దర్ గా ప్రొసీడ్ కావాలా వద్దా అనేటటువంటి అంశం ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఆ అంశానికి సంబంధించి మాట్లాడకుండా ఆ అనుమతులు రద్దు చేస్తారా చేయాలనేటటువంటి దాని మీద వివరణ ఇవ్వకుండా ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలకు కూడా ప్రభుత్వ అనుమతులు రద్దు చేస్తేనే మా గ్రామాల్లోకి అడుగు పెట్టాలని అక్కడ ఉన్నటువంటి ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి రైతులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ అంశం మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ కూడా ఆందోళనలు ఉద్రిక్తంగా మారి రైతులను విచక్షణ రహితంగా చిత్రహింసలు పెట్టినప్పటికీ, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను పోలీసులు కొట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ దీని మీద ఎటువంటి స్పందన లేదు. ఇప్పటి వరకు ఎటువంటి వివరణ లేదు. ఫర్దర్ గా ఏం నిర్ణయం తీసుకుంటారనే దాని మీద కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వట్లేదు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ ఇష్యూని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రైతుల పోరాటాన్ని అణచివేసేటటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు గవర్నమెంట్ డైరెక్షన్ లో ప్రవర్తిస్తున్నారు. ఇటు అలంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ కూడా ఆ కంపెనీ యాజమాన్యం తోటి కుమ్మక్కై ఆ కంపెనీ యాజమాన్యం దగ్గర ముడుపులు తీసుకొని కంపెనీ పనులు ప్రారంభించేందుకు ఓకే చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి వారు చెప్తూ ఉన్నారు. సంపత్ మీద ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో ఆయన మీద వచ్చేటటువంటి ఆరోపణలకు కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు ప్రియా. రైట్ నరేష్, మొత్తంగా చూసుకుంటే జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మాకు వద్దంటూ రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతోంది. అండ్ అక్కడ అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్, మాజీ మంత్రులు హరీష్ రావు అండ్ అట్లాగే నిరంజన్ రెడ్డిపై కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులు రద్దు చేయడం అటుంచి వీళ్ళందరిపైన కూడా బీఆర్ఎస్ పైన కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా రైతులు దీనికి స్పందించి ఇథనాల్ కంపెనీని మూసివేసేంత వరకు కూడా మేము ఈ పోరాటం తప్పదని చెప్పేసి వాళ్ళంతా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.